సో కాన్సెప్ట్ ఏంటి? మాస్టర్ డేటా ఎక్స్చేంజ్. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. సురేష్ రెస్పాండ్ అవ్వట్లేదు. వన్ మోర్ షీట్ ఓపెన్ చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఏం రాలేదు సార్ ఫైల్. చాట్ బాక్స్ లో ఫైల్ లేదండి, మీరు ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకటి ఓపెన్ చేయండి సపరేట్ గా. ఇది టైప్ చేయాలి, మన దగ్గర షీట్ అవైలబుల్ లేదు. ఓకే ఓకే, నేను చాట్ బాక్స్ లో సెండ్ ఆ, చేస్తున్నారు అనుకున్నా. లేదు లేదు లేదు. ఓకే. అది కాపీ చేయండి, షీట్ లో ఉంది కదా. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. సో కాన్సెప్ట్ ఇది. సో జిఎల్ మాస్టర్ డేటా ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్ కి ఎలా మూవ్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఇది ప్రాసెస్ అవ్వదు, ముందే చెప్తున్నాను, జస్ట్ మీకు ఈ ఫార్మేట్ అనేది చెప్తాను. ఫస్ట్ చెక్ టేబుల్ టైప్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? చెక్ టేబుల్ SE16N. SE16N extend GL master data. Next one, extend. Next enter చేయండి. extend GL master data. SM37, sorry, FS15. FS15. Next, check background job SM37. Check background job SM37. Check the spool SM37. Check the spool SP01. SP01. ఇవి మనకు కావాల్సిన టీ కోడ్స్. సో ఫస్ట్ SE16Nకి వెళ్ళండి. SE16N సర్వర్ పనిచేయట్లేదు మీది, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. సర్వర్ డౌన్ ఉంది, అవ్వదు అనుకుంటున్నాను. మేబీ ట్రై చేయండి, అవ్వదు. ఇట్లా వస్తే అవ్వదండి ఇది. ఓపెన్ అవ్వదు మీ సర్వర్. సర్వర్ డౌన్ అయిపోయింది మీ సర్వర్స్. మిగతా వాళ్ళు ఓపెన్ అవుతున్నాయా, వర్క్ అవుతున్నాయా చెక్ చేయండి. రిమైనింగ్ కిరణ్ గారు, మహేష్ గారు, హరి గారు, మీ సర్వర్స్ ఓపెన్ అవుతున్నాయా? ట్రై చేయండి సురేష్, వన్ మోర్ టైం చేయండి. ఇట్లా వస్తే మీరు సర్వర్ డౌన్ అయినట్టు. మీరు సపోర్టింగ్ టీం వాళ్ళకి మెయిల్ చేయాలి, స్క్రీన్ షాట్ తీసేసుకుని ఇలా వస్తుందని మెయిల్ చేయాలి. వాళ్ళు చేస్తారు, అది ఇంకా అవ్వదు ఇప్పుడు. నెట్వర్క్ మార్చి ట్రై చేయండి. వాళ్ళు ఎదురింటోళ్ళమ్మా. అవునరా, రీసెంట్ గానే మన office. Yeah, make sure you submit the presentation as early as possible. We have
సురేష్ ఓపెన్ అవ్వట్లేదా? మీకు రిమైనింగ్ ఎవరన్నా చెక్ చేశారా? సార్ ఓపెన్ అయ్యింది ఇప్పుడు. ఓపెన్ అయిందా? అవును సార్. ఓపెన్ చేయండి అయితే. సో SC16Nకి వచ్చాం మనం. ఓకే, సో SC16N. సో మనకి జిఎల్ అకౌంట్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? SKB1 ఇవ్వండి. టేబుల్ నేమ్ SKB1. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి కింద. ఎగ్జిక్యూట్. సో మీ కంపెనీ కోడ్లో ఎన్ని జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి టోటల్గా? టోటల్ ఎన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశారు? 47 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. 47 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, సో మీ కంపెనీ కోడ్లో 47 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. షీట్ ఓపెన్ చేయండి. సోర్స్ కంపెనీ కోడ్ టైప్ చేయండి. సోర్స్ కంపెనీ కోడ్. మీ సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. టోటల్గా జిఎల్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి టైప్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. టైప్ చేయండి. ఎన్ని ఉన్నాయి జిఎల్ అకౌంట్స్ అనేవి? ఎన్ని ఉన్నాయి? 47ఆ? జిఎల్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి? 47ఆ ఏంటి? ఎస్. చూసారు కదా, 47. 47 ఉన్నాయి. సో ఈ 47 జిఎల్ అకౌంట్స్ ని సోర్స్ కంపెనీ కోడ్ నుండి టార్గెట్ కంపెనీ కోడ్ మూవ్ చేయాలి. టార్గెట్ కంపెనీ కోడ్ టైప్ చేయండి. టార్గెట్ కంపెనీ కోడ్. మీ సెకండ్ కంపెనీ కోడ్ ఏమన్నా ఉంటే అది ఇవ్వండి. లేదు సార్. ఎగ్జాంపుల్ ఏదో సెకండ్ కంపెనీ కోడ్ ప్రాక్టీస్ పర్పస్ ఏమైనా క్రియేట్ చేస్తారా మీరు? లేదు సార్, చేయలేదు. చేయలేదా? చేయకపోతే ఎట్లా? అప్పుడు అవ్వదు కదా. ప్రాక్టీస్ కోసం చేయలేదు ఏది కూడా. సరే, ఏదో SAP1 అని ఇవ్వండి. SAP11 ఎగ్జాంపుల్. SAP11. సో మీ సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి? BA11. BA11లో 47 జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ 47 జిఎల్ అకౌంట్స్ ని టార్గెట్ కంపెనీ కోడ్ కి మూవ్ చేయాలి. ఓకేనా? ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. దీని ఏమంటారు? జిఎల్ మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ అంటారు. లేదంటే హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. జిఎల్ మాస్టర్ డేటాని ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి మూవ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఇలా మూవ్ చేయాలంటే SAPలోకి వెళ్ళండి. ఆ జిఎల్ అకౌంట్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. SAPలోకి వెళ్ళండి. సో ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాము? మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది, తెలుసు కదా. క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్. స్ప్రెడ్షీట్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ అయినా సేవ్ చేయండి. ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని సేవ్ అవుతాయి. ఎలా చేయండి? డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. సో ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్ మనం ఎక్సెల్ ఫార్మేట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. సోర్స్ కంపెనీ కోడ్లో ఉన్న ఈ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా టార్గెట్ కంపెనీ కోడ్కి మూవ్ చేయాలి. ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సోర్స్ కంపెనీ కోడ్లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా టార్గెట్ కంపెనీ కోడ్లోకి మూవ్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఎక్స్టెండ్ జిఎల్ మాస్టర్ డేటా FS15 వెళ్ళండి. FS15 ఇవి కాపీ చేయండి. జిఎల్ అకౌంట్స్ నంబర్స్ కాపీ చేయండి ఒకసారి, అయిపోతుంది. ఫస్ట్ ఈ జిఎల్ అకౌంట్స్ నంబర్స్ అన్ని సెకండ్ లైన్ నుండి ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. పైకి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి.
జిఎల్ అకౌంట్స్ నంబర్స్, ఓన్లీ నంబర్స్ వరకే. సో ఇవన్నీ కాపీ చేయాలి మనం. కాపీ చేసాం కదా, ఏటీ కోడ్లోకి వెళ్ళాలి. FS15 మీ కంపెనీ సో ఇక్కడ ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది సెలెక్ట్లో ఉంచండి, అలా ఉంచండి. తర్వాత వచ్చేసి టార్గెట్ కంపెనీ కోడ్, ఇక్కడ మీ టార్గెట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ టార్గెట్ కంపెనీ కోడ్ ఏం లేదంటున్నారు కదా మీరు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ఏదో ఒకటి ఉన్న వాటిలో ఏదైనా తీసుకుందాం. స్టాండర్డ్ సిస్టంలో ఉంటే ఏదో ఒకటి తీసుకుందాం. ఇట్లా తీసుకుంటే అవ్వదు అనుకుంటున్నాను నేను. సో డౌన్ ఏదైనా ఒకటి ఇచ్చేయండి. ఎగ్జాంపుల్ ఇది ఇవ్వండి. టార్గెట్ కంపెనీ కోడ్ 1888 ఉంది కదా, ఇది ఇవ్వండి. ఓకే. సో పైన ఏమో సోర్స్ కంపెనీ కోడ్ ఇచ్చాం, క్రింద టార్గెట్ కంపెనీ కోడ్ ఇచ్చాం. BA11 అనే కంపెనీ కోడ్ నుండి 1888 అనే టార్గెట్ కంపెనీ కోడ్కి జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా మూవ్ అవ్వాలి. ఓకే, లాస్ట్లో సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నీ సెలెక్ట్లో ఉండాలి. తర్వాత ఇక్కడ ఫస్ట్ జిఎల్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. అక్కడ మనం మీరు కాపీ చేశారు, ఒక ఫస్ట్దే ఇవ్వండి, అన్నీ వద్దు, ఫస్ట్ ఒకటే ఇవ్వండి. చెక్ చేయండి, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి ఫస్ట్ జిఎల్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. 100, 500. సో సీక్వెన్షియల్లో ఉంటే 100, 500 నుండి 2 దగ్గర కూడా ఇవ్వచ్చు. మనం కాపీ చేద్దాం డైరెక్ట్గా. సో ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, దీనిపైన క్లిక్ చేయండి. సో కర్సర్ సెకండ్ లైన్లో ప్లేస్ చేయాలి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా చేయకుండా Ctrl+V అంటే ఈ లైన్ వరకే కాపీ అవుతాయి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అంటే క్లిక్ చేయండి, డౌన్కి వెళ్ళండి, అన్నీ వచ్చేస్తాయి, క్రింద వరకు వెళ్ళిపోతాయి. డౌన్కి మూవ్ చేయండి. ఇక్కడ సార్ అది 2 సార్లు వచ్చింది, 100, 500. అన్నీ వచ్చేసినాయి కదా. అట్లా ఏంటండి, ఫస్ట్ అకౌంట్ 2 టైమ్స్ వచ్చింది సార్ ఇక్కడ. సరే ఓకే, నో ఇష్యూ, ఉంచినట్లు ఏం కాదులే. తీసేద్దామా, సరే ఉంచండి, ఏం కాదు, లీవ్ ఇట్. ఓకే. సో ఇట్లా లేదంటే రిమూవ్ చేయొచ్చు, నో ఇష్యూ. సో ఇలా మనం అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేసాం. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేశారా, కంటిన్యూ చేయండి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కంటిన్యూ. యాడ్ అయిందా? ఇక్కడ ఏమేమి వచ్చినాయి, ఇవన్నీ ఇచ్చేసాం కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 1 minute, ఇక్కడ కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నాను. 1 minute. ఇది తీసేయండి, చెక్ ఫైల్ స్మాల్ ఇవి తీసేయండి, అవసరం లేదు. ఓకే, అలా ఉంచండి. టాప్లో ప్రోగ్రామ్లోకి వెళ్ళండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి, LP01. మన SAP ప్రింటర్ ఏంటి, LP01. కంటిన్యూ చేయండి. ఇమీడియట్, కంటిన్యూ చేయండి. అగైన్ కంటిన్యూ. ఇమీడియట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? తర్వాత లాస్ట్లో చెక్ అండ్ సేవ్, లాస్ట్లో చెక్ పైన క్లిక్ చేసి తర్వాత సేవ్ చేయండి. చెక్ అండ్ సేవ్. లాస్ట్లో మెసేజ్ చూసారా, బ్యాక్గ్రౌండ్ జాబ్. డబుల్ క్లిక్ చేస్తే కనిపిస్తుంది మెసేజ్. ఇక్కడ జూమ్లో ఏంటంటే లాస్ట్లో మెసేజ్ కనిపించవు. మీరు స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేస్తే కనిపిస్తుంది. ఎలా వచ్చింది మెసేజ్ అనేది, బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ అది ప్రాసెస్ అయినట్లు ఆల్మోస్ట్ ఇది. ఓకే, చెక్ చేద్దాం. టాప్లో సర్వీసెస్, సిస్టమ్స్లోకి వెళ్ళండి. సర్వీసెస్, జాబ్ ఓవర్వ్యూ వెళ్ళండి. జాబ్ ఓవర్వ్యూ.
ఇక్కడ ఇది సెలెక్ట్ చేయండి, షెడ్యూల్ సెలెక్ట్ చేయండి. చేశారా? పైన ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. క్యాన్సిల్ అని వచ్చింది, ఇక్కడ అవ్వలేదు. ఇట్లా రాకూడదు. రీఫ్రెష్ చేయండి, అది రీఫ్రెష్ చేయండి. అవ్వలేదు. సో ఫస్ట్ నుంచి చేయాలి. మనం నెంబర్స్ రాంగ్ ఇచ్చాం కదా, దానివల్ల అవ్వలేదు. లేదంటే వేరే కంపెనీ కోడ్ ఉండటం వల్ల కూడా అవ్వలేదు. అలా కూడా అవ్వచ్చు. బట్ ట్రై చేద్దాం. బ్యాక్ వెళ్ళండి, వన్ మోర్ టైం బ్యాక్ వెళ్ళండి. సో 80 కోడ్కి వెళ్ళాలి మనం. FS15 FS15 జిఎల్ అకౌంట్ నెంబర్ ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. చెక్ ఫైల్స్ ఓన్లీ రిమూవ్ చేయండి. లాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ ఇలా ఉంచేయండి. టార్గెట్ కంపెనీ కోడ్ పైన జిఎల్ అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? 100 ఇక్కడ నంబర్ ఇవ్వండి. 100. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. టార్గెట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. టార్గెట్ కంపెనీ కోడ్ యాక్చువల్గా మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తే బాగుంది. మీరు చేయలేదు కదా. సో మీరు ఎవరన్నా క్రియేట్ చేశారా? ఎవరైనా క్రియేట్ చేసిన వాళ్ళు ఏదైనా ఉంటే ఇవ్వండి. మీరు LS25 సార్. చెప్పండి. LS25. LF25 అంటే ఇవ్వండి. LS. LS25 ఇది కనిపిస్తుంది మనకి ఇక్కడ. LS25 క్లిక్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్. మీరు కాపీ చేయండి. అక్కడికి వెళ్ళి ఇదొకటి, ఈ నెంబర్ ఒకటే వదిలేయండి. రిమైనింగ్ నెంబర్స్ అన్ని కాపీ చేయండి. ఫస్ట్ నెంబర్ వదిలేయండి, రిమైనింగ్ ఈ నెంబర్స్ అన్ని కాపీ చేయండి. సార్ ఇక్కడ డిఫరెంట్ కదా, 100 ఇక్కడ ఫస్ట్ నుంచి కాపీ చేయొచ్చు అనుకుంటా. ఇది 100 500 కదా. మీ ఫస్ట్ నెంబర్ ఇదే ఇవ్వాలి. ఇక్కడ ఎంత ఉంది? 100 500 ఉంది. ఎంత ఉంది? 100 500. సెకండ్ నెంబర్ నుండి కాపీ చేయండి. ఓకే సార్. ఇక్కడ 100 ఇక్కడ 100 ఎందుకు ఇచ్చారు? 100 500 కదా ఇవ్వాల్సింది. రిమైనింగ్ నెంబర్స్ కాపీ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసేసి ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ చేయండి. సార్ కాపీ అని ఉంది, ఇదే కదా. కాపీ అయిపోయినట్లే. ఎగ్జిక్యూట్, అదే కాపీ చేయండి. ఇవన్నీ ఇన్పుట్స్ అన్ని యాడ్ అయినాయి కదా, ఇట్లానే వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ప్రోగ్రామ్లోకి వెళ్ళండి. ప్రోగ్రామ్, ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. LP01 కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. ఇమీడియట్ సెలెక్ట్ చేయండి. చెక్ అండ్ సేవ్. బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్. లాస్ట్లో మెసేజ్ వచ్చింది కదా, టాప్లోకి వెళ్ళండి. సిస్టమ్స్ సర్వీసెస్ జాబ్ ఓవర్ యూ. ఇలా వచ్చిన తర్వాత షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ షెడ్యూల్ తీసుకున్నారు కదా, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, ఇప్పుడు ఫినిష్డ్ అని వచ్చింది. ఇక్కడ ఇలా రావాలి, ఫినిష్డ్ అని అర్థం. ఇలా వస్తే అంటే ప్రాసెస్ అనేది అయిపోతుందని అర్థం. క్లియర్ కదా, ఇలా రావాలి. ఇక్కడ మనకు ఒక నంబర్ వస్తుంది, వెయిట్ చేయండి.
ఒకవేళ మీకు ఇక్కడ ఫినిష్డ్ అని రాలేదనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లైన్ సెలెక్ట్ చేసి రీఫ్రెష్ పైన క్లిక్ చేయాలి. మీకు ఫినిష్డ్ అని కనిపించకపోతే ఈ పర్టికులర్ లైన్ సెలెక్ట్ చేసుకుని రీఫ్రెష్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఫినిష్డ్ అని వచ్చింది అంటే ఏంటి, ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్లు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ స్పూల్ లిస్ట్ అని చూసారా, దానిపైన క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ నంబర్ వస్తుంది మనకి, డబల్ క్లిక్ చేయండి. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, ఈ నెంబర్ యాడ్ చేసుకోండి అక్కడ 430395. ఫోర్ త్రీ జీరో ఇచ్చారు కదా, వెళ్ళండి. Yes, sir. SP01 స్పూల్ లిస్ట్ నెంబర్. స్పూల్ లిస్ట్ ఎంత ఉంది అక్కడ చూడండి, నెంబర్ టీ కోడ్ చూడండి, SP01. SP01 ఈ టీ కోడ్కి వెళ్తున్నాం. వెళ్ళండి SP01. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. సార్ ఇక్కడ స్పూల్ నెంబర్ నెంబర్స్ ఇవ్వాల అవసరం లేదు, నెంబర్ తీసుకున్నాం డైరెక్ట్గా. అలా కూడా ఇవ్వచ్చు, బట్ డైరెక్ట్గా తీసుకున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ నంబర్స్ ఉన్నాయా, ఇవ్వ. ఏది మన నెంబర్, ఏది ఫస్ట్ వన్నా? ఇదే సార్. ఈ లిస్ట్ చూసారా, దీని లిస్ట్ అంటారు. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చదవండి, మీకు అర్థమవుతుంది. ఎన్ని జిఎల్ అకౌంట్స్ కాపీ అని? 47 జిఎల్ అకౌంట్స్. 47 జిఎల్ అకౌంట్స్ కాపీ. జనరల్ లెడ్జర్ అకౌంట్స్ మాస్టర్ డేటా. ఇది చూడండి, ఏ కంపెనీ కోడ్ నుండి ఏ కంపెనీ కోడ్కి ట్రాన్స్ఫర్ అయినాయి చూపిస్తుందా లేదా? సోర్స్ కంపెనీ కోడ్ BA11, టార్గెట్ కంపెనీ కోడ్ ఇదిగో కనిపిస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. కాకపోతే మీకు ఇక్కడ టోటల్గా 47 జిఎల్ అకౌంట్స్. ఏ జిఎల్ అకౌంట్స్ కాపీ అని? ఇవన్నీ కాపీ అని. డౌన్కి వెళ్తే ఇంకా కనిపిస్తాయి. క్లియరా? క్లియరా కాదా? ఎస్ సార్. ఇది ప్రాసెస్, బట్ మనకి ఇక్కడ అవ్వదు. బట్ కాకపోతే ఏంటంటే ఇది జస్ట్ ఐడియా కోసం నేను చెప్తున్నాను. సోర్స్ కంపెనీ కోడ్, టార్గెట్ కంపెనీ కోడ్ ఇలా చేయాలి. సో జిఎల్ మాస్టర్ డేటా. మరి వెండార్ మాస్టర్ డేటా ఎలా మూవ్ చేయాలి? సేమ్ ప్రాసెస్. కస్టమర్ మాస్టర్ డేటా ఎలా చేయాలి? SAP ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ చెప్తాను, చూసుకొని మీరు చేయండి. ఇంకా స్ట్రీట్ ఓపెన్ చేయండి. ఎక్స్టెండ్ వెండార్ మాస్టర్ డేటా టైప్ చేయండి. ఎక్స్టెండ్ వెండార్ మాస్టర్ డేటా ఎంటర్ ప్రెస్ చేయండి. సో వెండార్ మాస్టర్ డేటాని ఒక కంపెనీ కోడ్ నుండి అనదర్ కంపెనీ కోడ్కి ఎలా మూవ్ చేయాలి? FK15. FK15. సో జిఎల్ మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ FS15. ఎస్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్. F అంటే K అంటే వెండార్. FK15. FS15. ఎస్ అంటే జనరల్ లెడ్జర్. FK15. K అంటే వెండార్. FK15కి వెళ్ళండి. సో ఇక్కడ టైటిల్ బార్ చూడండి ఏముందో. ట్రాన్స్ఫర్ వెండార్ మాస్టర్ డేటా ఫ్రమ్ సోర్స్ కంపెనీ కోడ్. సోర్స్ కంపెనీ కోడ్ నుండి ఇది సోర్స్ కంపెనీ కోడ్, ఇక్కడ టార్గెట్ కంపెనీ కోడ్ ఇస్తారు. అలాగే వెండార్ మాస్టర్ డేటాని ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు చేసాం కదా, జిఎల్ మాస్టర్ డేటాని ఎలాగైతే చేసామో అదే విధంగా వెండార్ మాస్టర్ డేటాని ఎక్స్టెండ్ చేసి ఇన్పుట్స్ అన్ని ఎంటర్ చేయాలి మీరు ఓన్గా చేసి ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి ఫార్వర్డ్ చేయాలి. సేమ్ జిఎల్ అకౌంట్కి ఎలా చేశానో అలాగే చేయాలి మీరు. నెక్స్ట్ ఇంకోటి నోట్ చేసుకోండి.
ఎక్స్టెండ్ కస్టమర్ మాస్టర్ డేటా టీ కోడ్ ఏమవ్వచ్చు? FD15. FD15. కరెక్ట్ ఆన్సర్. FD15 అవుతుంది అంతే కదా. FS15 జిఎల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, FK15 వెండార్, కే అంటే వెండార్, కస్టమర్ అంటే FD15. ఒకటి గుర్తుంటే మీకు అన్ని గుర్తుంటాయి. FD15 వెళ్ళండి. FD15 సో ఇక్కడ కూడా అంతే, సేమ్ ప్రాసెస్. ట్రాన్స్ఫర్ కస్టమర్ మాస్టర్ డేటా ఫ్రమ్ సోర్స్ కంపెనీ కోడ్. సోర్స్ కంపెనీ కోడ్ నుండి వన్ మోర్ కంపెనీ కోడ్కి కస్టమర్ మాస్టర్ డేటాను మూవ్ చేస్తారు. సో మీరు SE16Nలోకి వెళ్తారు, వెళ్ళి కస్టమర్ మాస్టర్ డేటాని ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ నంబర్స్ ఇస్తారు, నంబర్స్ని బేస్గా చేసుకుని సేమ్ జిఎల్ అకౌంట్కి ఎలా చేశామో అదే విధంగా కస్టమర్ మాస్టర్ డేటాని కూడా ఎక్స్పోర్ట్ చేయాలి. క్లియరా? నెక్స్ట్ OBD4కి వెళ్ళండి. OBD4 పొజిషన్కి వెళ్ళండి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో ఫస్ట్ కంపెనీ కోడ్ నుండి సెకండ్ కంపెనీ కోడ్కి ప్రాపర్గా జిఎల్ అకౌంట్స్ మూవ్ అవ్వాలంటే ఈ జిఎల్ గ్రూప్స్ ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి ఒకే విధంగా ఉండాలి, లేకపోతే అవ్వవు. ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి అకౌంట్ గ్రూప్ అనేది ఒకేలా ఉండాలి. లేవనుకోండి డిఫరెంట్ ఫార్మేట్లో ఉంటే తీసుకోదు, ఎర్రర్స్ ఫామ్ అవుతాయి, ఎర్రర్ వస్తుంది మీకు. ఈ అకౌంట్ లెవెల్లో ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి అకౌంట్స్ గ్రూప్స్ అనేవి ఒకటే విధంగా మెయింటైన్ చేయండి. చేస్తే కనుక మీకు ఎర్రర్స్ అనేవి ఫామ్ అవ్వదు. ఓకేనా? క్లియర్, అర్థమైందా? ఎస్ సార్. సింపుల్ కాన్సెప్ట్. క్లియర్ కదా? సో ఇలా జిఎల్ మాస్టర్ డేటా, వెండార్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటాని ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి మూవ్ చేయాలి. ఇది ప్రాసెస్. క్లియర్ కదా? చిన్న కాన్సెప్ట్ అండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ వచ్చేసి 1 minute. సో నెక్స్ట్ నేను చెక్ చేస్తాను. మాస్ చేంజెస్. సార్ రోల్ అవుట్ ప్రాజెక్ట్ లో ఇలాగే చేస్తాం. డేటా ట్రాన్స్ఫర్ రోల్ అవుట్ ప్రాజెక్ట్ కి ఇలాగే చేస్తాం. చేయొచ్చండి, డిపెండ్స్ అండి. మీకు యాక్చువల్గా డేటా మైగ్రేషన్ అంతా కూడా వీటిని యూజ్ చేస్తారు. LSMW, LTMC వాడతారు, బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది వే. ఇప్పుడు యాక్చువల్గా ఒకటండి, మనం జిఎల్ అకౌంట్స్ అన్ని మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు అంతా మారిపోయింది. S4HANAలో ఫిరీ యాప్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. ఆ క్లాసెస్ కూడా మనం ప్రిపేర్ చేద్దాం, ఫ్యూచర్లో మీకు ఫార్వర్డ్ చేస్తాను. టైం పడుతుంది కొంచెం. అది యాక్చువల్గా అంటే S4HANA కంప్లీట్ ప్రాజెక్ట్ చేయాలంటే 9 months నుంచి 1 year చెప్పాలి. అది 1 year కూడా అవ్వదు, చాలా డెప్త్ వెళ్ళాలి. ఆ ఫిరీ యాప్స్ ద్వారా చేయొచ్చు, బట్ పాసిబులే, బట్ చాలా డెప్త్గా వెళ్ళాలి. సో మీరు కోర్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు అవి కూడా అలవాటు అయిపోతుంది. చెప్తుంటారు, సీనియర్స్ ఉంటారు కదా, మీకు గైడెన్స్ ఇస్తుంటారు. డోంట్ వరీ. మ్యానేజ్మెంట్ యూజ్ చేసి LSMW, LTMC అండి. ఇప్పుడు అవి కూడా యూజ్ చేయకుండా ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తున్నారు డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. మనం ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్. రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారు కదా, రోల్అవుట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ యు మీన్ బై రోల్అవుట్ ప్రాజెక్ట్? అదే సార్, సేమ్ ఒక సెగ్మెంట్ నుంచి ఇంకొక సెగ్మెంట్. ఎక్స్పాండింగ్ ది SAP ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. ఒక కంట్రీ నుండి మరొక కంట్రీకి మూవ్ చేస్తారు. అది డిఫరెంట్. మీరు రోల్అవుట్లో అసలు చేశారని చెప్పకూడదు, ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టే చెప్పాలి. రోల్అవుట్ చెప్పకండి. ఇంటర్వ్యూలో అడుగుతారు, మీకు రోల్అవుట్లో ఎక్స్పీరియన్స్ ఉందా అంటే నో అని చెప్పండి. రోల్అవుట్ కంప్లీట్గా నేర్చుకోవాలంటే 3 months పట్టచ్చు అప్రాక్సిమేట్లీ. కాబట్టి రోల్అవుట్కి వెళ్ళకండి, ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ అంతే. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. సో ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ని బేస్గా చేస్తూ మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. రోల్అవుట్ అనేది కొంత చేంజ్ అవుతుంది, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ కూడా కొంత చేంజ్ అవుతుంది, బట్ టోటల్గా డేటా మైగ్రేషన్లోనే ఎక్కువ ఉంటుంది వర్క్ అంతా. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్సెప్ట్. ఇవన్నీ చిన్న కాన్సెప్ట్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్పుట్ GST, అవుట్పుట్ GST అవన్నీ చాలా కొంచెం డెప్త్గా ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? మాస్టర్ డేటా ఎక్స్చేంజ్, మాస్ చేంజెస్.
మాస్ చేంజెస్. టుమారో క్లాస్ ఉంది, రేపు చెప్తాను. టైం ఉంటే 1 more క్లాస్ కూడా తీసుకుందాం. 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, ఈరోజు కొంచెం లేట్ అయింది సార్ కదా. ఇక్కడ రావట్లేదు మాస్ చేంజెస్. మాస్ చేంజెస్ చూడండి. మాస్ చేంజెస్. మాస్టర్ డేటా ఎక్స్చేంజ్ అని పెట్టుకోలేదంటే మాస్ చేంజెస్ ఉందా? మాస్ చేంజ్ రాలేదు సార్. రాకపోతే యాడ్ చేసుకోండి. ఇక్కడ నెంబర్ 80 ఉంది కదా, ఇది ఎంటీగా ఉందంటే ఇది మేబీ అది యాడ్ అవ్వలేదు. మాస్ చేంజెస్. టీ కోడ్ కూడా మాసే, MASS, మాస్ చేంజెస్. జిఎల్ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయాలి, వెండార్ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయాలి, కస్టమర్ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయాలి. ఎలా చేయాలి, ఎలా బ్లాక్ చేయాలి, ఎలా అన్బ్లాక్ చేయాలి అనేది మాస్ చేంజెస్. నెక్స్ట్ క్లాస్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాయ్.